అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎం మాధవీకృష్ణ గారు రచించిన టాలెంటెడ్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సుబ్బారావుకి గడ్డం పెరిగింది. మొహం పీక్కుపోయి కళ్ల కింద గుంటలు పడ్డాయి. రిజర్వ్ బ్యాంక్ కొత్త నోటులా ఫెలఫెల్లాడేవాడు గవర్నమెంట్ రద్దు చేసిన నాణ్యంలా వాల్యూ పడిపోయిన వాడిలా తయారయ్యాడు. నిన్న మొన్నటి దాకా సెలయేరులా నెమ్మదిగా సాగే సంసారం వరద గోదారిలా దుమికిపడే జలపాతంలా ఉధృతంగా మారింది. ఇంతటి కష్టానికి సదరు కారణం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే 24 ఏళ్లకే 4 వేళ్లు నోట్లోకి పోయే జీతగాడైన సుబ్బారావు ఏరి కోరి మరదలి వరసైన పల్లెటూరు సుందరిని పెళ్లాడాడు. అదేదో సినిమాలో చెప్పినట్లు రోజుకో మూర పూలు, వారానికో సినిమా, నెలకో పిక్నిక్కు, సంవత్సరానికో టూరుగా హాయిగా సాగిపోతున్న సంసారం సుందరికి ప్రతి రాత్రి వసంతరాత్రి, ప్రతి గాలి పైరుగాలిలా చక్కని జీవితం సుబ్బారావుకి దక్కాయి. ముచ్చటైన సంసారానికి ముద్దుల రూపాలు బుజ్జిగాడు చంటితల్లి. అన్నీ రొటీన్ అయ్యేటప్పటికీ సుందరికి కూడా అంతోటి సంసారం పాత ఒక రోతలా అనిపించసాగింది. ఈ మధ్య సుందరిని టాలెంటెడ్ జబ్బు పట్టుకుంది. ఫలానా ఆవిడ బాగా పాడి ప్రైజులు కొట్టేసిందని, మరొక ఆవిడ సారీస్ మీద వర్క్ బాగా చేస్తుందని, చుట్టుపక్కల వాళ్లతో కాంపౌండ్ వాల్ మీద ముచ్చట్లు, తనకేమీ తెలియదంటూ మధ్య మధ్యలో వాళ్లు చేసే కామెంట్లు, తను కూడా పక్కింటి పంకజాక్షి, ఎదురింటి మీనాక్షి, వెనకింటి విశాలాక్షిల్లా గొప్పగా సోషల్గా మూవ్ అవ్వాలనే కోరిక పుట్టింది సుందరికి. అది మొదలు ఇంటి పట్టున ఉండే సుందరి మహిళా మండలిలో చేరిపోయింది. 2 రోజులు యోగా క్లాసులు, 4 రోజులు ఎక్సర్సైజులు, మెడిటేషన్ క్లాసులంటూ బిజీ అయిపోయింది. ఓ రోజు సుబ్బారావు ఇంటికొచ్చేటప్పటికి 2 కేజీల పొటాటో పరపరా చెక్కు తీస్తూ కనిపించింది సుందరి. ఏమిటి విశేషం అడిగాడు. రేపు మధ్యాహ్నం కాంపిటీషన్ ప్రిపరేషన్ చెప్పింది కళ్ళు చక్రాల్లా తిప్పుతూ. ఏం కాంపిటీషన్? ఆశ్చర్యంగా అడిగాడు. మా మండలి వాళ్లు మహిళా దినోత్సవం సందర్భంగా రకరకాల గేమ్స్ పెడుతున్నారు. అందులో పొటాటో చెక్కు తీసే పోటీ కూడా ఉందిట. నాకు కాస్త ముందుగా తెలిసిందిలే, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాను గర్వంగా చెప్పింది. ఆ రోజు రాత్రికి పొటాటోతో కూర, చిప్స్, వాటిని కొద్దిగా ఉడికించి టీవీలో చూపించిన ప్రోగ్రాంలా పొటాటో పెరుగు చట్నీ చేసింది సుందరి. ఇంకో రోజు లలితా సహస్రనామాల కాంపిటీషన్. చూడకుండా తక్కువ సెకండ్లలో చెప్పిన వారికి మంచి గిఫ్ట్. ఆ వారమంతా రాత్రింబవళ్లు సహస్రనామాలు కంఠస్థం చేస్తూనే ఉంది సుందరి. రోజు రాత్రి 9 అయ్యేటప్పటికీ సుందరి చేతి రుచికరమైన విందు, ఆ పైన కమ్మని పొందు అలవాటైన సుబ్బారావు IAS కు ప్రిపేర్ అయినట్లు రాత్రిళ్లు కూడా పుస్తకాలు పట్టుకున్న సుందరిని చూస్తూ జుట్టు పీక్కోసాగాడు. ఇంతా చేస్తే ఆ ప్రైజ్ మరెవరో కొట్టేశారు. దాంతో తన టాలెంట్ నిరూపించుకోవాలనే కోరికే మరింత పెరిగింది సుందరికి. మరో రోజు శ్రీమతి గుంటూరు ప్రోగ్రాం అంటూ 5,000 రూపాయల దగదగలాడే ఫ్యాన్సీ చీర, 1,000 రూపాయల బ్యూటీ పార్లర్, ఎత్తుమడతల కొత్త షూస్, చేతికి కాస్ట్లీ లెదర్ హ్యాండ్ బ్యాగు, ధరిసి సుబ్బారావుకి 7-8 వేల ఖర్చు. ఫైనల్ వరకు వెళ్లిన సుందరికి ఫలితం దక్కలేదు. నేను రేపటి నుంచి కొత్త ఉద్యోగం చేస్తున్నాను చెప్పింది సుందరి. పక్కనే బాంబు పేలినట్లయింది సుబ్బారావుకు. నీ చదువుకి ఏం ఉద్యోగం వస్తుందబ్బా ఆశ్చర్యపోతూ అడిగాడు. న్యూస్ పేపర్ తెచ్చి చూపించింది. అది ఆంధ్ర సీఎం 4 మహిళలకు చిన్న మొత్తాల పొదుపు పథకం కింద ఎక్కువ డిపాజిట్ చేయించుకున్నందుకు అవార్డ్స్ ఇస్తున్న ఫోటో. ఆపినా ఆగేట్లు లేదనుకున్న సుబ్బారావు నీరసంగా సరే నీ ఇష్టం అన్నాడు. ఆర్డీ కలెక్ట్ చేయటం కోసం ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అయ్యింది సుందరికి. ఒకరేమో రేపు రమ్మంటారు, మరొకరేమో గంటాగి రమ్మంటారు. చక్కగా ఇంటి పని చేసుకుని పిల్లల్ని స్కూల్కి, సుబ్బారావుని ఆఫీస్కి పంపి కాస్తంత రెస్ట్ తీసుకునే సుందరికి మధ్యాహ్నపు నడక జ్వరాన్ని తెచ్చింది. సుబ్బారావుకి డాక్టర్ ఖర్చు, మందులు, జ్యూసుల ఖర్చు షరా మామూలు. ఏమండి, రేపు 10,000 డ్రా చేసి ఇవ్వరు? చాలా రోజుల తర్వాత దగ్గర చేరి గోముగా అడుగుతుంటే కాదనలేకపోయాడు సుబ్బారావు. ఆ 10,000 పెట్టి డైలీ యూజ్ శారీస్, బోల్డ్ అని కాస్మెటిక్స్ కొనేసింది సుందరి. అవన్నీ పట్టుకెళ్లి తన కొత్తగా చేరిన కిట్టి పార్టీలో సేల్స్ కి పెట్టింది. కొద్దిమంది అటు ఇటు త్రిప్పు చూసి వదిలేశారు. అవన్నీ కొన్నాళ్ల పరిచయం మీదనే కాని సేల్ కావని అర్థం కాలేదు అమాయకపు సుందరికి. మధ్య మధ్యలో అనాథ బాలికలు, వృద్ధాశ్రమాలకు మహిళా మండలి డొనేషన్లంటూ సుబ్బారావు జేబులో నోట్లు నిదానంగా కదులుతూనే ఉన్నాయి. మీరసలు నన్ను సరిగ్గా ఎంకరేజ్ చేయరు. ఆ రోజు భోజనాల టైంలో నిష్ఠూరంగా మాట్లాడింది సుందరి. టాపిక్ తన మీదకి తిరిగేటప్పటికీ పొలమారింది సుబ్బారావుకు.
ఏ విషయంలో? మంచినీళ్ళ గ్లాస్ అందుకుంటూ అడిగాడు. నా టాలెంట్ బయటికి తీసే విషయంలో వడ్డిస్తూ చెప్పింది. నేను దేనికి కాదనలేదే, ఆశ్చర్యంగా అడిగాడు. అదే మరి, ఓ సలహా కూడా ఇవ్వరు ఇలా చెయ్యమని. అందుకే నేనే ఓ నిర్ణయం తీసుకున్నాను చెప్పింది సుందరి. ఏంటది? భయంగా అడిగాడు. నేను పిల్లల్ని బాగా పెంచుతానని మీరేగా చాలాసార్లు అన్నారు. ఎలాగూ మనది సొంతిల్లు, అందుకే చిన్న పిల్లల క్రష్ పెడదామని అనుకుంటున్నాను చెప్పింది. ఈసారి పొలమారకుండానే 2 గ్లాసులు నీళ్లు గడగడా తాగేశాడు. దానికి చాలా డబ్బులు కావాలి. అంత డబ్బు మనకెక్కడిది అడిగాడు. పిల్లల పేరున ఫిక్స్డ్ డిపాజిట్ ఉందిగా, దాన్ని డ్రా చేద్దాం. నేను సంపాదించాక మళ్లీ ఖాతాలో వేస్తాను ధీమాగా చెప్పింది. మరుసటి రోజుకల్లా చిన్నపిల్లల ఆట సామాను, 3 చక్రాల సైకిళ్లు, బేబీ వాకర్లు, ఉయ్యాలలు, వాళ్ల మంచినీటి కోసం ఆక్వాగార్డు ఫిల్టరు, వాళ్ళు ఏడిస్తే తిప్పటానికి, ఆకలిస్తే తినిపించటానికి ఓ 2 ఆయాలు సుబ్బారావు ఇంటి ముందర వరండాలో ప్రత్యక్షమయ్యారు. ఓ మంచి ముహూర్తంలో 10 మంది పిల్లలతో కేర్ టేకర్ స్టార్ట్ చేసింది సుందరి. 2 నెలలు తిరిగేటప్పటికి 30 మంది అయ్యారు. జాజిపూలలా సన్నగా నీరసంగా ఉండే పిల్లలు కూడా సుందరిది పెద్ద చెయ్యి కావటంతో బంతిపూలలా తయారయ్యారు. రోజురోజుకి పిల్లల్ని చేర్చుకోమని వచ్చేవాళ్లు ఎక్కువవుతున్నారు. సుబ్బారావుకి అనుమానమొచ్చి తీగలాగితే డొంకంతా కదిలింది. పేరెంట్స్ దగ్గర నెలకింతను పుచ్చుకునే సుందరి అంతకు 2 ఇంతలు వాళ్ళకి ఫారిక్స్లు, సెరిలాక్లు, పళ్లరసాలు పట్టించడంతో క్రష్లో చేరేవాళ్లు ఎక్కువయ్యారు. ఇంకేం చేద్దాం, క్రష్ మూసేద్దాం లెక్కలు విడదీసి చెప్పిన సుబ్బారావుతో దిగులుగా చెప్పింది. సరైన పోషణ లేక చిక్కి సగమైన బుజ్జి, చంటి కాస్తంత నిదానంగా ఓ 10 రోజులకి కోలుకోసాగారు. పిల్లల ఏడుపులు ఇంటి నిండా లేక సుబ్బారావు కూడా కొద్దిగా తేరుకున్నట్లయింది. ఆ 11వ రోజు సుందరి నీ వంటి దివ్యస్వరూపము అని పాడుకుంటూ గాల్లో తేలుతూ ఇంటికొచ్చిన సుబ్బారావుకు చేత్తో మ్యాగజైన్తో ఎదురొచ్చింది సుందరి. ఏమండి, ఇటు చూడండి, ఒక ఆవిడ మధ్యాహ్నం పూట కాలేజీలకు, ఆఫీసులకు పులిహోర, పెరుగన్నం పొట్లాలమ్మేదిట. ఆ సంపాదించిందంతా పెట్టి ఇప్పుడు రైస్ వెరైటీస్ అని హోటల్ కూడా పెట్టిందంట. ఇంటర్వ్యూ వేశారు బుక్కు వంచి చూపిస్తూ చెప్పింది. చేతిలోంచి జారి నేల మీద పరుచుకున్న పూలని దీనంగా చూస్తూ నిలబడ్డ సుబ్బారావుని కుదుపుతూ అడిగింది సుందరి. నేను చేస్తాను, మీ ఆఫీసులో వాళ్ళకి చెబుతారా కొనమని? బామ్మా అంటూ గట్టిగా తలుచుకున్నాడు సుబ్బారావు. మనవడి కాపురం కోసం పట్నానికి బయలుదేరక తప్పింది కాదు పల్లెటూరి బామ్మకి. రాగానే ఆ ఇంటి పరిస్థితులు, సుందరి మీద చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావం పసిగట్టింది. వీళ్లంతా సుందరిని ఎద్దేవా చేయటం వల్లే ఆమె బాధ ఇంతింతై వటుడింతై అన్న చందాన పెరిగిందని అర్థమైంది. వాళ్ల కుటుంబాల అతిగతి తెలుసుకున్న బామ్మ ఒక్కొక్కరికి చురకల వడ్డన పెట్టింది. మీ ఆయన ఒట్టి తిరిగిపోతటగా, మీ ఇద్దరికీ క్షణం పడదట కదా. మొగుడిని సరిగా చూసుకోవటమే పెద్ద ఆస్తి ఆడదానికి. మా సుందరి మాత్రం నీలా కాదులే, అదృష్టవంతరాలు అంటూ ఎదిరింటి మీనాక్షి మీద దాడి చేసింది. నీ కొడుకు దేశాల మీద పడి తిరుగుతున్నాడటగా, ఎవత్తునో లేవదీసుకోపోతే కేసయిందంట కదా. పెంపకం అంటే మా సుబ్బారావుని పెంచినట్లుగా ఉండాలి. అయినా మీ పట్నం వాళ్ళకి టైం ఎక్కడదిలే. బాగానే తగిలాయి పక్కింటి పంకజాక్షికి. ఇన్ని రోజులుగా సుందరి తిప్పలు, సుబ్బారావు కష్టాలు ఆనందిస్తున్న వాళ్ళకి బామ్మని చూస్తే భయమేస్తోంది. తనకు సన్మానం జరుగుతుందని బామ్మ వెళ్లే వరకు కాంపౌండ్ గోడ మీద కనిపించకూడదు అనుకుంది వెనకింటి విశాలాక్షి. ఊళ్ళో వాళ్ళని ఏం లాభం, మన బుద్ధి జ్ఞానం మనకుండాలి. అయినా ఆడవాళ్లు అవి ఇవి సాధించారంటే ఆర్థికంగా బాగలేకపోతేనో, ఏ తాగుబోతు వెధవలతోనూ బాధలు పడుతూ పోరాడుతూ కొందరు, నిజంగానే ఏదైనా చేసి సాధించాలని తపన ఉన్నా ఇల్లు సంసారం చక్కబెట్టుకుంటూ సంవత్సరాల తరబడి ఓపిగ్గా నిరీక్షించి మరికొందరు. అంతేగాని నీలాగా తెల్లారేటప్పటికీ మెడల్స్ పొందాలంటే అవుతుందా? సరైన పోషణ లేక అంటగట్టుకుపోయిన సుందరి జుట్టు పాయలు తీసి గోరువెచ్చని నూనె రాస్తూ చెప్పింది బామ్మ. నూనెతో బాటుగా మొట్టికాయలు ఎక్కడ తినిపిస్తోందోనని కదలకుండా కూర్చుంది సుందరి. అయినా నువ్వు కాపురానికొచ్చాక సంసారం పొదుపుగా చేసుకుంటూ పెళ్లైన 4 ఏళ్లకే మా వాడితో సొంతిల్లి కొనిపించావు. పిల్లలు కాని వాడు కాని ఓ జలుబు, జ్వరమంటూ మంచాన పడడం నేను వినలేదు. వాడి మొహంలో పెళ్లినాటి మెరుపు ఈ రోజుకి తగ్గలేదు. ఇవన్నీ నీ టాలెంట్ కాదటే అడిగింది బామ్మ. మరే, అలా పొదుపు చేసి ఓ 1,00,000, ఇలా పాడు చెయ్యక ఓ 1,00,000. నువ్వు ఇన్నాళ్లుగా సంవత్సరానికో 2 లక్షలు సంపాదిస్తున్నట్లే బామ్మకు వంత పాడాడు సుబ్బారావు. వాతావరణం చల్లబడింది. తుపాను ఉధృతము తగ్గింది. బామ్మ, ఇక నుంచైనా ఇక్కడే ఉండవే
ఆ పల్లెటూళ్ళో ఒక్కతివి ఎందుకు? ప్రయాణానికి సిద్ధమవుతున్న బామ్మని అడిగాడు సుబ్బారావు. నా వల్ల కాదురా, నాకు నా ఊరే ఇష్టం. అయినా నేనెక్కడుంటే మాత్రం ఏమిటట? పొత్తిళ్లలో పసిబిడ్డని వదిలి మీ అమ్మా నాన్న కన్ను మూశారు. ఇన్నాళ్లుగా ఒంటి చేత్తో 20 ఎకరాల మాగాని పసిగుడ్డైన నిన్ను ఇంత దూరం లాక్కొచ్చాను. నా టాలెంట్ ఎవరైనా గుర్తించారా? నన్నెవరైనా టాలెంటెడ్ అనే చిన్న మాటైనా అన్నారా? గొనుక్కుంటూ మూతి తిప్పుకుంటూ పెట్టె సర్దుకుంటోంది బామ్మ. హతవిధి, నా భార్య జబ్బు నా బామ్మకంటుకుందే అని తలపట్టు కూర్చున్నాడు సుబ్బారావు. సుబ్బారావును చూసి పకపకా నవ్వింది సుందరి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.